సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కథ తనకి సెట్ అయ్యే విధంగా ఉంటేనే అంగీకరిస్తారు. అనవసరమైన ఎక్స్పెరిమెంట్స్ చేయటం మహేష్ ఎప్పుడూ మానేశారు. అందుకే మహేష్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే చిత్రాలు వస్తున్నాయి. అయితే ఒక చిత్రం మాత్రం అసలు ఇది తన బాడీ లాంగ్వేజ్కి కరెక్టేనా అని భయపడి చివరికి నటించారు. అలా భయపడి చేసిన చిత్రానికే పార్ట్ 2 కూడా ఉంటే బాగుంటుంది అని మహేష్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ మూవీ ఏదో కాదు, మహేష్ సీఎంగా నటించిన భరత్ అనే నేను. కొరటాల శివ మహేష్ బాబుకి భరత్ అనే నేను కథ బ్యాంకాక్లో 5 గంటలు చెప్పారట. ఆ కథ మొత్తం 5 గంటలు ఉంటుంది. కానీ సినిమాలో కేవలం 2.5 గంటలు మాత్రమే చూపించాలి. దీనితో చాలా అద్భుతమైన సన్నివేశాలు చేయాల్సి వచ్చింది. ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నట్లు మహేష్ తెలిపారు. కొరటాల ముందుగా ఇది సీఎం పాత్ర అని చెప్పగానే పాలిటిక్స్ నాకు ఎలా సెట్ అవుతాయి అని భయపడ్డా. అసలు పాలిటిక్స్తో నాకు ఎలాంటి టచ్ లేదు అని మహేష్ తెలిపారు. 28 ఏళ్ల తర్వాత భారతీయుడిగా కమల్ తిరిగి వస్తున్నారు. భారతీయుడు, భరత్ అనే నేను 2 చిత్రాల్లో మోటివ్ ఒక్కటే. రాజకీయ నాయకులతో పాటు సమాజం కూడా మారాలి. ఇన్నేళ్ల తర్వాత వస్తున్నప్పటికీ భారతీయుడు క్రేజ్ తగ్గలేదు. కుదిరితే భరత్ కూడా తిరిగి రావాలని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ ఛాన్స్ కూడా లేకపోలేదు. కొరటాల ప్రతి చిత్రంలో సమాజానికి సంబంధించిన అంశం ఏదో ఒకటి ఉంటుంది. మహేష్ని సీఎం పాత్రలో చూపిస్తూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలపై ఫోకస్ చేసేలా కథ సిద్ధం చేసుకోవచ్చు. మరి భరత్ అనే నేను 2 రావాలనే మహేష్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.